ప్రతిష్టాత్మక జిఎస్ఎల్వి F-14 ప్రయోగానికి రంగం సిద్ధమైంది. నిన్న మధ్యాహ్నం 2:05 ప్రారంభమైన కౌంట్ డౌన్ ప్రక్రియ ఇవాళ సాయంత్రం 5:35 జిఎస్ఎల్వి F-14 ను నింగిలోకి పంపడం ద్వారా ముగియబోతుంది. సరిగ్గా 27:30 పాటు కౌంట్ డౌన్ ప్రక్రియ కొనసాగబోతుంది. షార్లోని రెండో ప్రయోగ వేదిక నుండి ఈ రాకెట్ ద్వారా INSAT-3DS ను ఇస్రో పంపబోతుంది. ఇస్రో కీర్తి కిరీటంలో ఈ ఉపగ్రహం మరో కీలకమైన ప్రయోగంగా భావిస్తున్నారు. అయితే ఇప్పటికే పలు INSAT తరహా ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. ఎప్పటికప్పుడు వాతావరణంలో జరిగే మార్పులు గమనించి భూకేంద్రాలకు ఖచ్చితమైన సమాచారాన్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఎర్త్ సైన్సెస్ శాఖ కోసం ఈ ప్రయోగాన్ని జరుపుతున్నారు. వాతావరణం సంబంధమైన అంశాలను అధ్యయనం చేసేందుకు ప్రయోగిస్తున్న ఈ ఉపగ్రహం బరువు 2275 కేజీలుగా ఉంది. అయితే పిఎస్ఎల్వి రాకెట్ను 4 దశల్లో ప్రయోగిస్తే జిఎస్ఎల్విని 3 దశల్లోనే ప్రయోగించబోతున్నారు. 51.7 మీటర్ల పొడవైన జిఎస్ఎల్వి F-14 రాకెట్ ప్రయోగ సమయంలో 420 టన్నుల బరువుతో భూమి నుంచి నింగికి బయలుదేరబోతుంది. వాతావరణ అంచనాలో విపత్తులను ముందుగా హెచ్చరించడానికి ఇది ఉపయోగపడుతుంది. జిఎస్ఎల్వి మార్క్ 2 సిరీస్లో ఇది 16వ ప్రయోగం కావటం విశేషం. జిఎస్ఎల్వి F-14 ప్రయోగ నేపథ్యంలో షార్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఇస్రో ప్రధాన శాస్త్రవేత్తలు ఇప్పటికే శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రానికి చేరుకున్నారు.